ఫ్రెండ్స్, ఇదైతే ఎయిర్పోర్టు, రెండో ఎయిర్పోర్ట్ ఇది. టర్మినల్ అని అంటారు. మనం ఇండియా నుంచి రావాలంటే, కువైట్ నుంచి పోవాలంటే ఈ ఎయిర్పోర్ట్ నుంచే పోతారు. పైన అయితే కువైట్ నుంచి ఇండియాకి పోతాము. కింద అయితే ఇండియా నుంచి కింద కువైట్కి వస్తాము. కింద ఎయిర్పోర్ట్ చూపిస్తాను చూడండి. పైన అయితే నేనైతే పోలేదు, కింద అయితే వస్తున్నాను. ఎందుకంటే కింద నుంచి పార్కింగ్, కింద అయితే పోవాలి ఇంటికి. నేనైతే ఆ దారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లోపల ఎయిర్పోర్టు చూడండి, ఫ్లైట్ కూడా నిలబడి ఉన్నాయి చూడండి. అన్ని ఫ్లైట్లు ఉంటాయి ఆడ లోపల అయితే. జిల్జరా కానీ, ఇండిగో కానీ అన్ని ఫ్లైట్లు ఉంటాయి. మళ్ళీ జిల్జరా పక్కన ఉంది అది మూడో ఎయిర్పోర్టు, అది కూడా చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. కువైట్లో అయితే చాలా మంది పోతారు సాఫర్కి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం ఉంటే ఎక్కువ ఉండరు, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చలికాలం వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారు. ఇంకా 3 నెలలు బాగా వాళ్ళు చుట్టిపోతారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదే జిల్జరా ఎయిర్పోర్ట్. ఇది పోయే దారి ఒకటే, వచ్చే దారి కూడా ఒకటే. ఇది అయితే జిల్జరా టర్మినల్. అయితే మనమైతే కంపల్సరీగా పైన పోవాలా. కువైట్ ఇండియాకి పోవాలంటే కింద నుంచి వచ్చి, ఇండియా నుంచి రావాలంటే కింద నుంచి. మీకు చూపిస్తాను అది కూడా. ఇదే దారి ఫ్రెండ్స్, వచ్చేది పోయేది జిల్జరా. ఇది కువైట్ చూడండి, పోలీసు వాళ్ళు కూడా నిలబడి ఉంటారు. చాలా మంది అయితే కువైట్ వాళ్ళు పోతారు చూడండి ఫ్రెండ్స్. సాఫర్ పోతారు 3 నెలలు వీళ్ళు కంపల్సరీగా. ఎందుకంటే ఈడ ఎండాకాలం ఉండరు ఎక్కువ, చాలా మంది పోతారు చూడండి. అందరూ కువైట్ వాళ్ళే. ఎందుకంటే చూడండి నిలబడి చాలా మంది మన వాళ్ళు కూడా ఇండియాకి పోయేవాళ్ళు ముందునే వెళ్ళిపోయినారు. వీళ్ళు కువైట్ వాళ్ళు అయితే 7వ నెల కానీ, 8వ నెల, 9వ నెల 3 నెలలు బాగా ట్రిప్ బాగా జరిగి వస్తారు. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.